సో నెక్స్ట్ ఒక బ్యానర్ ఐటెం కనిపిస్తున్నది. దీంట్లో 1000 కోట్ల స్కామ్ అట, క్వశ్చన్ మార్క్తో ఈ వాడుతున్నది. బతుకమ్మ చీరల స్కీమ్లో భారీ అవినీతి. ఇది స్కీమ్ కాదు, స్కామ్ అని మనం ఏనాడో చెప్పినాం, అదే కనబడుతున్నది, డౌట్ ఏం లేదు ఇందులో. బీఆర్ఎస్ లీడర్ల బినామీలే సూత్రధారులు. మీరు సిరిసిల్లలో ఈ చీరలు ఎక్కువగా నేయించారు. సిరిసిల్లలో నేసిన చీరల వల్ల కూడా లాభపడ్డది కేటీఆర్ చుట్టూ ఉన్న ఒక ఆరేడుగురు ఆసాములు తప్ప చేనేత కార్మికులకు ఇందులో పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. ఇప్పుడు చేనేత కార్మికులు ఇంకా సఫర్ అవుతున్నారు. కారణం ఏంటంటే ఆ సిరిసిల్లలో ఉన్న చేనేత కార్మికులు గతంలో బతుకమ్మ చీరలకు ముందు వేరే ఒక రకమైన క్లాత్ని నేసేవాళ్ళు. దానికి వేరే ప్రాంతాల నుంచి ఆర్డర్స్ వస్తూ ఉండేవి. ఎప్పుడైతే బతుకమ్మ చీరలు ఎంటర్ అయినాయో వీళ్ళు ఆ 3 నెలల పాటు 3-4 నెలల పాటు ఈ చీరల మీదనే పడ్డారు. దానివల్ల ఆ గతంలో వచ్చిన క్లాత్ ఆర్డర్ ఏదైతే ఉందో అది ఆగిపోయింది. ఎందుకంటే వీళ్ళు మాకు సరైన టైంకి అందించట్లేదనో ఇంకా రకరకాల కారణాల చేత వాళ్ళు ఆపేసారు. ఆపేయడం వల్ల ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆ బతుకమ్మ చీరల మీద పెద్దగా ఫోకస్ చేయట్లేదు. అందులో దాంతో ఏమైపోయింది, ఇది లేదు అది లేదు, మొత్తానికి వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు వాళ్ళు పని లేక ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు కూడా ఇవే. అండ్ ఇందులో ఇంకొకటి వీళ్ళు చేసింది ఏంటంటే మొత్తం సూరత్ నుంచి చీరలు ఎత్తుకొచ్చారు. అంతా కిలలెక్క జోక్కోవడం, చీరలు తెచ్చి జనాలకి ఇవ్వడం. ఆ చీరలు ఏం చేసారు జనాలు, ముఖ్యంగా రైతు కూలీలు అయితే ఆ చీరల్ని పక్షులు పంట పొలాల మీద రాకుండా రకరకాల ఈ పక్షులు కానీ బెదిరితట్టు ఆ చీరలు కట్టిన, అంటే చివరికి ఆడి తయారైన చీరల పరిస్థితి. ఇది పెద్ద స్కామ్ అనేది చాలా క్లియర్గా కనబడుతున్నది. సూరత్ బీవండి నుంచి కిలోల చొప్పున కొనుగోలు చేసిరు, పీసులుగా కట్ చేసి రంగులు అద్దిరు. చీరకు 25 నుంచి 30 రూపాయలు ఖర్చు అయింది. ప్రభుత్వం నుంచి 200 నుంచి 250 రూపాయల వరకు వసూలు చేశారు. మీరు ఒకసారి ఆలోచించండి, ప్రతి మహిళ బతుకమ్మ చీరల పేరుతో మీకు ఇచ్చిన చీర విలువ 200-250 చీర ఉన్నదా? ఇప్పుడు మళ్ళీ వీళ్ళు బల్క్గా తెచ్చినప్పుడు ఇంకా ఆ చీర క్వాలిటీ ఉండాలి. మనం రీటైల్గా ఒక షాప్కి వెళ్ళి కొనుక్కున్న 250 రూపాయల చీరనే కట్టుకోవడానికి అనుకూలంగా మంచిగా ఉంటుంది. 250 రూపీస్ పెట్టి కొంటే వీళ్ళు ఇంకా బల్క్గా తెచ్చినప్పుడు మనం బయట కొనే చీర ఒక 300-400 వాల్యూతో కూడిన చీరలాగా ఉండాలి కనీసం. మరి ఆ రకంగా చీరలు ఉన్నాయా? అయిన ఖర్చు ఏమో 25 నుంచి 30 రూపాయలట. వీళ్ళు పైసలు ఎత్తుకున్నదేమో గవర్నమెంట్ నుంచి, ప్రజలు కట్టిన ట్యాక్స్ల నుంచి, బడ్జెట్ నుంచి ఎత్తుకున్నదేమో 200 నుంచి 250 రూపాయలట. అంటే దగ్గర ఇందులో ఒక్కొక్క చీర మీద 170-180 రూపాయలు మింగిరి దొంగలు. సెంటిమెంట్ పేరుతో ప్రజాధనం దోపిడీ, స్కీమ్లో అవినీతి జరిగిందని ఇప్పటికే సీఎం విమర్శలు, స్కామ్ లెక్కలపైన ఆరా తీస్తున్న అధికారులు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల స్కీమ్లో సుమారు 1000 కోట్ల కుంభకోణం జరిగిందని తెలుస్తున్నది. ఈ స్కామ్లో గులాబీ లీడర్ల బినామీలే సూత్రధారులుగా ఉన్నట్టు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు చీరలు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్టుగా చూపించి ప్రభుత్వానికి అప్పగించినట్టుగా ఆరోపణలున్నాయి. బతుకమ్మ చీరల స్కీమ్లో అవినీతి జరిగిందని తెలుసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ను బయటపెట్టేందుకు రెడీ అవుతున్నది. దీనికి సంబంధించిన లెక్కలు తీయాలని అధికారులను ఆదేశించినట్టుగా సమాచారం. 7 సంవత్సరాల్లో 2170 కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2017 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు 350 కోట్లు విడుదల చేసేది. సో మొత్తంగా వీళ్ళు విడుదల చేసిన అమౌంట్ ఎంత అంటే దాదాపు 2170 కోట్ల రూపాయలు. దగ్గర ఇలా అందులో డౌట్ పడాల్సిన అక్కర్లేదు, 1000 కోట్లకు పైనే మింగిరు. మరి ఇది బయట పెడతాం. వీళ్ళు ఏం లేదు, ఈ గవర్నమెంట్ కూడా రికవరీ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తలేరు వీళ్ళు. వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారు, ఆ కేసు ఇట్లా జరిగింది అని ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాని రికవరీ మీద మాత్రం దృష్టి పెట్టట్లే. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్లు, లేకపోతే ఈ ఇంకోటి ఏంది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఈ స్కామ్లు అన్నింటివి అంటే భూముల విషయం, ధరణిని మార్చేస్తాం, బంగాళాఖాతంలో కలుపుతాం, భూములను వెనక్కి తీసుకుంటాం. ఎక్కడా కూడా ఒక్క ఎకరం భూమి వెనక్కి తీసుకునేది లేదు, ఎక్కడా ₹1 రికవరీ చేసింది లేదు. ఆ ప్రయత్నం ఎక్కడ జరగట్లే. దాంతోపాటు వీళ్ళు ఏమంటున్నారు, చీరల స్కీమ్కు సర్కారు బ్రేక్, నేతన్నల కోసం కొత్త పథకాలు. ఏం పథకాలు తెచ్చారు వీళ్ళు కూడా? ఇంతవరకు ఏ ఒక్క పథకం తెచ్చింది లేదు. వాళ్ళ రుణాలు ఏమైనా మాఫీ చేసిరా? లేదే. వాళ్ళకి ఏమైనా నగదు బదిలీ అంటే ఏదైనా పథకం ఉన్నదా? లేదే. ఏ పథకం లేదు వాళ్ళకి.